ఇది ఆయన ఓటమి కారణం. కానీ రేవంత్ రెడ్డి ఇప్పటికి కూడా తను ఏమనుకుంటాడంటే తన ఒక్కొక్క మాట చూస్తూ ఉంటే ఇప్పుడు ఇప్పటికి కూడా తిట్లు ఏవైతే ఆ ప్రవాహం కొనసాగుతూ ఉన్నదో తానే ఓడించినట్టు ప్రజలందరూ కూడా తననే ముఖ్యమంత్రిగా చూడాలనుకున్నట్టు. బట్ మీరు చెప్పింది ఫ్యాక్ట్. సోనియా తెలంగాణ ఇచ్చింది కాబట్టి ఒక అవకాశం ఇవ్వాలని ప్రజలు అనుకున్నారు కాబట్టి అవకాశం కాంగ్రెస్కి ఇచ్చారు. బట్ దాన్ని నిలబెట్టుకోలేని అసమర్థతతోని రోజు రోజుకు ఆ పార్టీ ప్రతిభను దిగజారుస్తున్నది వాళ్ళ రేవంత్ రెడ్డి. కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు అసహించుకుంటున్నారు. ఎక్కడ మీరు ప్రైవేట్ గ్యాదరింగ్లో కాంగ్రెస్ ముఖ్య నాయకులతో కూర్చున్నా కూడా ఆ ఫస్ట్ మాటే రేవంత్ రెడ్డి మాటల మీద వాళ్ళు డైజెస్ట్ చేసుకోవట్లేదు అనేది మనకు కనబడుతూ ఉంటుంది. ఆయన ఎన్న రియలైజ్ అవుతాడో మనకు తెలియదు. బట్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే డెఫినెట్గా ఇవాళ ఏదైతే వయనాడులో ప్రియాంక గెలిచిందో ఆ పార్టీకి ఒక ఆభరణం ఆమె. డెఫినెట్గా ఆ పార్టీని మళ్ళీ పునర్జీవింపజేయడంలో ఆమె పాత్ర చాలా ఉపయోగపడుతుంది. అయితే ఇప్పుడు మీరు చెప్పినటువంటి మోదీ ఫ్యాక్టర్ అనేది ఉంది. మోదీ ఫ్యాక్టర్ ఇంత దేశవ్యాప్తంగా చూస్తోంది. అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలను దెబ్బ కొట్టాలని చూస్తున్నారు. ఇన్ని రకాల వర్షన్స్ అనేవి వినిపిస్తున్నప్పుడు భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీ చేసి వచ్చారు. ఆ తర్వాత అందరినీ ఏకం చేసే ప్రయత్నం చేశారు. ఇవన్నీ అయిన తర్వాత ఒక గట్టి కాంపిటీషన్ అనేది ఎవరి దగ్గర నుంచి వస్తుందని మీరు అనుకుంటున్నారు? ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ నిలవగలుగుతుందా అనిపించిందా? నిలబడడానికి ఏ రకమైన ప్రయత్నాలు చేయడం లేదు వాళ్ళు. ఒక భారత్ జోడో యాత్ర మాత్రమే కొంత ఆ ఓట్ బ్యాంకును పోలరైజ్ చేయడంలో కొన్ని ప్యాకెట్స్లలో కలిసి వచ్చింది. మనం ఒకసారి ఆలోచిద్దాం, బీజేపీ బలం ఎక్కడుంది? బీజేపీ బలం ఆర్ఎస్ఎస్లో ఉంది. అది చూపించింది మహారాష్ట్ర ఎన్నికల్లో. ఒక మహారాష్ట్ర కాదు, ఇవాళ బీజేపీ 2 సీట్ల నుంచి 15 సంవత్సరాలుగా అధికారం చెలాయించే స్థాయికి వచ్చింది అని అంటే వాజ్పేయి లాంటి నాయకుడిని ఒక 10 ఏళ్ళు ప్రైమ్ మినిస్టర్గా, అంటే 10 ఏళ్ల కాలంలో ఎక్కువ కాలం 3 సార్లు ప్రధానమంత్రి అయినా కూడా ఎక్కువ కాలం పరిపాలించగలిగే అవకాశం వచ్చింది అని అంటే అది ఆ బలం ఆర్ఎస్ఎస్లో ఉంది. ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థ కాంగ్రెస్ కూడా అవసరం కదా, ఉన్నదా? వాళ్ళకున్నన్ని ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయా? రాజకీయాలతో సంబంధం లేకుండా కేవలం ప్రజల ప్రయోజనాలే లక్ష్యంగా, అంటే వాళ్ళ సిద్ధాంతం నేపథ్యంలో నాకు నచ్చకపోవచ్చు ఆ సిద్ధాంతం, బట్ వాళ్ళు వనవాసి కళ్యాణ్ ఇది పెట్టినా లేకుంటే జై బజరంగ్ దళ్ అని చెప్పి బజరంగ్ దళ్ పెట్టి అగ్రెసివ్గా ప్రజల్లోకి పోయినా రాజకీయాలకు అతీతంగా రాజకీయమైన వింగు బీజేపీయే. అవసరం వచ్చినప్పుడు బీజేపీని బలోపేతం చేయడానికి ఇవన్నీ పనిచేస్తాయి. కానీ 365 రోజులు వాళ్ళు రాజకీయం చేయరు కదా. వాళ్ళు ఒక సంస్కృతి కోసం, వాళ్ళు అనుకున్న లక్ష్యాల కోసం ఓ 35-40 సంస్థలు శక్తి వంచన లేకుండా ఫుల్ టైం పనిచేస్తాయి. అది ఏబీపీ కావచ్చు, అది ఇంకేదైనా కావచ్చు. అటువంటి సంస్థను ఇప్పుడు 140 ఏళ్ళు అవుతున్నది కాంగ్రెస్ పార్టీ స్టార్ట్ అయ్యి. కనీసము ఆర్ఎస్ఎస్ వచ్చిన తర్వాతనైనా, ఆర్ఎస్ఎస్ స్థాపించిన హెగ్డేవార్ ఎక్కడి నుంచి వచ్చాడు? కాంగ్రెస్లోకి వెళ్ళే వచ్చాడు. 1924లో భారత్ సేవాదల్లో ఆయన నాయకుడు. ఇదే తెలంగాణలో కందకుర్తి, గోదావరి మన రాష్ట్రంలో అడుగుపెట్టే మొదటి గ్రామం. ఒక పురోహితుని ఇంట్లో పుట్టిన వ్యక్తి. 40 ఏళ్ళ కాంగ్రెస్ పార్టీలో ఆయన కూడా ఒక కార్యకర్త. మరి అక్కడి నుంచి వచ్చిన ఆర్ఎస్ఎస్ ఇవాళ బలంగా వేళ్ళు ఉండుకొని ఇవాళ 100 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నది. ఇది 100th ఇయర్. ఈ 100 సంవత్సరాల్లో మీకు కొంచెమన్నా ఆ సోయి రాకపోతే ఎట్లా? మరి ఏ హెగ్డేవార్కు జన్మనిచ్చిన భారత్ సేవాదళ్ళు ఇప్పుడు దాని కార్యక్రమాలు ఏంటి? నిష్క్రియాపరత్వంగా ఉంది కదా. అంటే సమూజ్జిగా ఎదగాలనుకుంటే ఓడిస్తారా లేదా తర్వాత? వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళని చూసైనా వీళ్ళు చేయాలి కదా. అటువంటి ఫోరమ్స్ ఉన్నాయా కాంగ్రెస్ పార్టీకి? పోనీ థింక్ ట్యాంక్ ఉందా? ఆ కాలం చెల్లిన 70 ఏళ్ళు 80 ఏళ్ళ నాయకులను రాత్రి 10 గంటల నుంచి తెల్లారంగా 4 దాకా నిద్రపోకుండా మేధోమదనం అని, సిడబ్ల్యూసి మీటింగ్స్ అని, వార్ రూమ్ స్ట్రాటజీస్ అని, థర్డ్ క్లాస్ స్ట్రాటజీసే తప్ప ఒక కొత్త నాయకత్వాన్ని తెచ్చుకునే వైపుగా వాళ్ళకు 2 దిక్కుల కొత్త నాయకత్వం సత్ఫలితాలు ఇచ్చింది. డికే శివకుమార్ రూపంలో కర్ణాటక, రేవంత్ రెడ్డి రూపంలో తెలంగాణ. రిజల్ట్స్ కూడా వచ్చాయి కదా. ఎందుకు ప్రక్షాళన చేయరు? అవుట్డేటెడ్ పాలిటిక్స్ ఎంతకాలం నడిపిస్తారు? ఇంకా గాంధీ నెహ్రూల కాలం నాటి మాటలే మాట్లాడితే గరీబీ హఠావో, ఇందిరమ్మ రాజ్యం ఎవడు వింటాడు?
ఒక పాము కూసమిడిచిన తర్వాత ఎంత యాక్టివ్గా ఉంటుంది. ఆ ముసలితనపు నాయకులను పక్కకు పెట్టేసి యంగ్ లీడర్షిప్ వల్ల 65% యూత్ ఉన్న దేశం మనది. ఆ యూత్కి ఎంఎస్ఏ ఇస్తున్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీని ఇంకా యూత్ అని అనలేం కదా. ఓ యూత్ లీడర్షిప్ వైపుగా ఎందుకు ఆలోచిస్తలేరు? రెండవది, గాంధీ కుటుంబం క్లచెస్లోనే ఎందుకు పెట్టుకోవాలి కాంగ్రెస్ పార్టీని? అలా అని ఖర్గేని ఏఐసిసి అధ్యక్షుని చేశారు, చేసినా కూడా హెల్ప్ అవ్వలేదా అది? వాళ్ళు కాంగ్రెస్ పార్టీ చాలాసార్లు బయట వాళ్ళని అధ్యక్షులుగా పెట్టారు, కానీ ఫ్రీడమ్ ఇయ్యరు కదా. పగ్గాలన్నీ చేతిలో ఉంటాయి. ప్రధానమంత్రిగా పివి నరసింహారావుకే ఫ్రీడమ్ ఇవ్వలేదు. ఆయన తన సొంత శక్తితో ఎదిగాడు, కానీ వీళ్ళు అట్లా ఖర్గేను ఫ్రీడమ్ ఇయ్యరు కదా వాళ్ళు. అంటే ఆ యంగ్ లీడర్షిప్ ఇవ్వాలి. రాహుల్ గాంధీకి ఎంతోమంది స్నేహితులు ఉన్నారు. ఒకరిని అధ్యక్షుని చేసి ఆయన నాయకత్వం కింద రాహుల్ గాంధీ పనిచేస్తే ఏమవుతుంది? మళ్ళీ ప్రియాంకకి ఇస్తారు. ఇంకో 4 ఏళ్ళు ఉన్నాయి ఎలక్షన్స్. ఈ 4 ఏళ్లలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ లేవాలంటే ఇప్పుడు ఇది రైట్ టైం. మహారాష్ట్ర ఎన్నికల గుణపాఠాలు తీసుకొని బీజేపీ స్ట్రాటజీకి కౌంటర్ స్ట్రాటజీ తీసుకోవాలి. ఒకే ఒక పార్టీగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే మాట ఇప్పట్లో సాధ్యం కాదు. బీజేపీ ఏం చేస్తుంది? ప్రాంతీయ పార్టీలను దెబ్బతీస్తూ ఉంది. కాంగ్రెస్ ఏం చేయాలి? ప్రాంతీయ పార్టీలను బలోపేతం చేయాలి. బీజేపీ యాంటీ ముస్లిం స్లోగన్ ఇస్తున్నది. దాంతో హిందూస్ అంతా బీజేపీ వైపు పోలరైజ్ అవుతున్నారు. కాంగ్రెస్కు ముస్లిమ్స్ అనుకూలంగా ఉన్నంత మాత్రాన వాళ్ళని మోయాల్సిన అవసరం కాంగ్రెస్కు లేదు. ముస్లింలకు గత్యంతరం లేదు. వాళ్ళు చచ్చుకుంటా కాంగ్రెస్తోనే ఉంటారు. కానీ నువ్వెందుకు నెత్తికెత్తుకోవాలంటున్నా నేను. నువ్వు కూడా మాట్లాడు హిందువుల గురించి. మత వ్యతిరేకత ఎక్కడ రెచ్చగొట్టినా కూడా ముస్లిమ్స్ వైపు నుంచి కాంగ్రెస్ కూడా ఈక్వల్గా కండెమ్ చేయాలి. బీజేపీ చేస్తున్న వాటికి యాంటీ చేయడం కాదు, ముస్లిం టెర్రరిస్టులు చేస్తున్న దానికి కూడా యాంటీ చేయాలి. మతతత్వాన్ని ముస్లిమ్స్ ప్రోత్సహిస్తున్న దగ్గర కూడా అగెనెస్ట్గా కాంగ్రెస్ నిలబడాలి. ప్రతిసారి సమర్థించడం మాత్రమే కాదు, ఒక ట్రూ సెక్యులర్ ఎందుకు ఉండకూడదు? ఇప్పుడు ఎవరి మీద ఆధారపడుతున్నారు? ఇప్పుడు ముస్లిమ్స్ వల్ల కాంగ్రెస్కు ప్రతిభ వస్తున్నదా? ఇవాళ అధికారంలోకి వస్తున్నారంటే కేవలం ముస్లిమ్స్ వల్లనే వస్తున్నారా? ఎక్కడైతే యాంటీ బీజేపీ ఉందో అక్కడ వస్తున్నారు. ముస్లిమ్స్ అనేది ఒక ఫ్యాక్టరీ తప్ప ముస్లిమ్స్ అనే వాళ్ళను వీళ్ళు మోయాల్సిన అవసరం లేదు. వీళ్ళు మోయకపోయినా ముస్లిమ్స్ కాంగ్రెస్ను మోస్తారు అంటున్నాను నేను. ఒక సెక్యులర్ 100% సెక్యులర్ రోల్ ప్లే చేస్తూ హిందువుల పోలరైజేషన్ను కాంగ్రెస్ అడ్డుకోగలగాలి. హిందువుల మనోభావాలను గెలుచుకోగలగాలి. అది బ్రాహ్మణిస్ట్ పార్టీయే కదా మొదటి నుంచి. సరే, ఫిరోజ్ గాంధీ ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉన్నా కూడా, ఇటలీ సోనియా, క్రిస్టియానిటీ, ఇప్పుడు సర్వమత సమ్మేళనం మా కుటుంబం, మదర్ క్రిస్టియను, గ్రాండ్ ఫాదర్ ముస్లిము, గ్రేట్ గ్రాండ్ ఫాదర్ హిందూ, ఈ 3 ఉన్నాయి కదా ఆ కుటుంబంలో. కాబట్టి 100% సెక్యులర్ భావనకు కాంగ్రెస్ పార్టీ ఒక ప్రతినిధిలాగా ముందుకు రావాలి. ముస్లింల దుశ్చర్యలను కూడా ఖండించాలి. పాకిస్తాన్ విషయంలో కూడా యాంటీ బీజేపీ స్టాండ్ కాకుండా ఇవాళ ఆర్టికల్ 370 రద్దయినా కూడా పెద్దగా నష్టమేం జరగలే. ఇప్పుడు మళ్ళీ రాష్ట్ర ప్రతిపత్తి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేయాలి కశ్మీర్కి. సో లడక్ ఇష్యూస్ తీసుకొని ఫైట్ చేయాలి. కేవలం ముస్లిం పక్షపాతమే కాకుండా కాశ్మీరీ పండిట్ల మనోభావాలను కూడా గెలుచుకోగలగాలి. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కో స్ట్రాటజీతోని యంగ్ లీడర్షిప్ను ప్రోత్సహిస్తూ ఇవాళ ఈ సమాజానికి ఏం కావాలో దానికి ప్రతినిధిగా కాంగ్రెస్ ఎదగాలి. దాంతోపాటుగా ఒక థింక్ ట్యాంక్ అనేది ఉండాలి. పార్టీ మీద హోల్డ్ ఉండాలి. ఇక్కడ ఇంత జరుగుతున్నా రాహుల్ గాంధీ వచ్చి నోరు మెదపకుండా మీడియాను కలవకుండా పోవడం అనేది అది ఒక నాయకుడు చేయగలిగిందేనా? ఒక దేశవ్యాప్తంగా ప్రతిపక్ష బాధ్యత నిర్వహిస్తున్న ఒక నాయకుడు అధికారం వచ్చినాక సంవత్సర కాలానికి దాదాపు 10 నెలలకు తెలంగాణకు వచ్చి మీడియాను ఫేస్ చేయలేక, ఇక్కడ జరుగుతున్న వాటిని ప్రశ్నించలేక చల్లగా జారుకోవడం అనేది ఏదైతే ఉన్నదో అది ఆయన ప్రతిభను మసగమారుస్తుంది తప్ప ఆయన నాయకత్వాన్ని స్ట్రెంథెన్ చేసే క్యారెక్టర్ కానే కాదు. ఎన్ని వాగ్దానాలు చేశాడు. నీ హామీలను చూసి జనమే ఓట్లేశారు కానీ రేవంత్ రెడ్డిని చూసి వేయలే కదా.
నీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఏమైంది? Yeah. ఇవన్నీ మాట్లాడాల్సిన సమయం వచ్చినప్పుడు ముఖం చాటేయడం అనేది ఒక లీడర్షిప్ లక్షణం. అది ఒక్క మాటలో చెప్పాలంటే రాహుల్ గాంధీనే ముందు పెట్టుకుంటే కాంగ్రెస్కు భవిష్యత్తు లేదు. యంగ్ లీడర్షిప్ను ముందు పెట్టి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ దాన్ని నడిపించినట్టయితే ఇంకా సోనియా గాంధీ నుంచి మనం ఏమి ఎక్స్పెక్ట్ చేయలేము. ఎందుకంటే ఆమె క్యాన్సర్తో ఇప్పటికీ బాధపడుతున్న మహిళ, ఏజ్ ఫ్యాక్టర్ అన్నది చేయగలిగినంత చేసింది. ఆమెకు 1000 సార్లు చేతులెత్తి దండం పెట్టినా కూడా తెలంగాణ ప్రజలు ఆమె రుణం తీర్చుకోలేరు. ఆమె లేకపోతే తెలంగాణ రాదు. ఇంకా దాని గురించి డిస్కషన్ అనవసరం. నడిపింది కేసీఆర్ కావచ్చు, తీసుకుపోయింది అక్కడ దాకా కేసీఆరే కావచ్చు. కానీ క్రెడిట్ ఇవ్వాల్సి వస్తే ఖచ్చితంగా సోనియా గాంధీకి ఇవ్వాలి. నేను ఖచ్చితంగా చెప్తున్నా, ఆమె లేకపోతే తెలంగాణ రాకపోయేది. ఎప్పటికీ మర్చిపోయేవాళ్ళం. ఎన్ని ఉద్యమాలు వచ్చినా, ఎంత రక్తపాతం జరిగినా తెలంగాణ మాత్రం వచ్చేది కాదు. అటువంటి వ్యక్తి ఇంకా ఆమెను శ్రమ పెట్టాల్సిన అవసరం లేదు. ఆమె జీవితం ధన్యమైంది. ఆ ఫ్యామిలీలో త్యాగాలు చేసిన కుటుంబం నుంచి పిల్లల్ని పెంచింది, పెద్ద చేసింది, ఆ పార్టీకి జవసత్వాలు ఇచ్చింది. ఇప్పటికీ ఆ పార్టీ బతికుండేలా చేయగలిగింది. ఇప్పుడు నడపాల్సిన బాధ్యత ఈ దేశ యువతది. ఒక పెద్ద ప్రమాదం బీజేపీ రూపంలో ముంచుకొస్తూ ఉన్నది, మతత్వం రూపంలో. ఈ దేశ సంస్కృతిలో మత సామరస్యం ఉంది కానీ మత విద్వేషం లేదు. అయితే కాంగ్రెస్, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాళ్ళకి ఇంకా లైఫ్ ఉంది. ఆ గాంధీ కుటుంబ ప్రతినిధులుగా వాళ్ళకి ఆ గౌరవం కూడా ఉంది. కానీ వాళ్ళ పార్టీని నడపాలంటే వాళ్ళు సరిపోరు. వాళ్ళ వాయిస్కి ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు జనం. బట్ ఆ పార్టీని మళ్ళీ తిరిగి జవసత్వాలు తీసుకురావాలంటే కొత్త ఆలోచనలు కావాలి. బీజేపీ చేస్తున్న దానికి ప్రత్యామ్నాయంగా ఆ స్థాయిలోనే ఆ పార్టీని ఎదగనివ్వాలి, ఎదిగించాలి, ఆ లెవెల్కి తీసుకెళ్ళగలగాలి. ఇప్పుడు సమవుజ్జి కాదు కాంగ్రెస్కు, బీజేపీకి కాంగ్రెస్ సమవుజ్జి కాదు. ఇంకొక ఆల్టర్నేటివ్ వాళ్ళకు ఉన్నది ఏంటంటే దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ పార్టీలకు ఊతమిచ్చి ఎంబడి పెట్టుకొని రేపు కాంగ్రెస్ భవిష్యత్తు వీటితో ఉన్నదని చెప్పి నమ్మి విద్వేషాలకు తావు లేకుండా వాటిని ఎంకరేజ్ చేస్తూ వాటిని తాము వెంట తీసుకుపోగలగాలి. ఎప్పటికైనా బీజేపీకి చెక్ పెట్టేది ఈ దేశాల్లోని ప్రాంతీయ పార్టీలే. ఇప్పుడు సౌత్ ఇండియాలో అవి నిలబడలేకపోతున్నాయంటే ప్రాంతీయ పార్టీల వల్లనే. కాబట్టి ఆ ప్రాంతీయ పార్టీలను ఎదగనియాలి, వాళ్ళతో తీసుకెళ్ళాలి. అవసరమైనప్పుడు 4 సీట్లు ఎక్కువ ఇచ్చైనా కూడా ఇప్పుడు జార్ఖండ్ ముక్తి మోర్చా లేకపోతే అలా అధికారం లేదు అక్కడ కాంగ్రెస్కి. ఇది గ్రహించాలి. అంటే ఈ ఎలక్షన్లో 2 గుణపాఠాలు ఉంటాయి. ఒకటి తమ బలంతో గెలవలేమనేది ఒకటి తేటతెల్లమైంది. బీజేపీ పట్ల ఎంత వ్యతిరేకత ఉన్నా కూడా తను సరిపోతలేననేది అర్థం చేసుకోవాలి కాంగ్రెస్.